50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ పెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. మరి ఏ పెన్షన్‌కి ఎలిజిబుల్? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా పెన్షన్‌కి అనేది మనం అప్లై చేసుకోలేము. ఓకేనా? లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్, హలో ఎవ్రీవన్, నమస్తే. దిస్ ఈజ్ వాసుదేవ్. వెల్కమ్ టు ఏకే ఇన్సైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? దానికంటే ముందు అసలు ఈ పెన్షన్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం చూసుకుంటే, ప్రభుత్వం అనేది ఎవరైతే ఈ యొక్క కేటగిరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం, ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఈ పథకం అనేది తీసుకొచ్చింది. మరి దీనికి ఇందులో చాలా కేటగిరీ పెన్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా అందరికీ తెలిసిందే ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షను, దాంతోపాటుగా విడో పెన్షన్స్ అవ్వచ్చు, డిజేబుల్డ్ పెన్షన్స్ అవ్వచ్చు, దాంతోపాటుగా కొన్ని వృత్తికి సంబంధించిన పెన్షన్స్ ఉన్నాయి. చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, కళ్ళుగీత కార్మికులు, మత్స్యకారులు, ఇట్లా కొన్ని వృత్తికి సంబంధించిన పెన్షన్స్ ఉన్నాయి. అలాగే ఒంటరి మహిళా పెన్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా స్పౌజ్ పెన్షన్స్ ఉన్నాయి, ట్రాన్స్జెండర్ పెన్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని హెల్త్ పెన్షన్స్ అంటే తలసేమియా పెన్షన్స్, ఏఆర్టీ పెన్షన్స్ అంటే యాంటీ రిట్రోవల్ థెరపీ పొందుతున్న ఎయిడ్స్, హెచ్ఐవి పెన్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మరి ఇన్ని రకాల పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనం దేనికి ఎలిజిబుల్ అనేది మనం ఒకటి చూసుకుంటే, వృద్ధాప్య పెన్షన్స్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి మనకి గతంలో 60 సంవత్సరాలకి పెన్షన్ ఉండేది, ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని అంటున్నారు. బట్ అనేది క్లారిఫై కోసం మనం కొన్ని రోజులు అనేది వెయిట్ చేయక తప్పదు. దాంతోపాటుగా విడో పెన్షన్స్. సో వితంతు పెన్షన్ అనేది దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. 21 ఇయర్స్ దాటిన ఎవరైతే మహిళలు ఉన్నారో భర్త చనిపోతే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎప్పుడైనా మనం అప్లై చేసుకోవచ్చు. దానికి నో ఏజ్ లిమిట్ అనమాట. పెళ్ళి అయి ఉండాలి, భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్. దాంతోపాటుగా డిజేబుల్డ్ పెన్షన్స్, దీనికి కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. డిజేబుల్డ్ పెన్షన్స్ ఇవి మన యొక్క కేటగిరీ బట్టి మనకి దేనికి ఎలిజిబుల్ అవుతామనే దాన్ని బట్టి ఈ పెన్షన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క వృత్తి సంబంధించిన చేనేత, డప్పు, చర్మకార, కళ్ళుగీత, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, వీళ్ళకి మాత్రం పెన్షన్స్ అనేవి గతంలో 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసులో కొన్ని కేటగిరీ పెన్షన్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు కూడా ఏ వయసు వాళ్ళకి ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 50 సంవత్సరాలకైతే మాత్రం పెన్షన్ అనేది కంపల్సరీగా రావచ్చని అంటున్నారు. దానికోసం మనం కొన్ని రోజులు అనేది వెయిట్ చేయక తప్పదు. సో మరి దాంతోపాటుగా స్పౌజ్ పెన్షన్, దీనికి మాత్రం ఎవరైతే భర్త ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి భర్త చనిపోతే ఆ భర్త పొందుతున్న పెన్షన్ని భార్యకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. కాబట్టి ఇమీడియట్గానే ఈ పెన్షన్ అనేది వస్తుంది. దీనికి టైం అంటూ ఏమీ అవసరం లేదు. దాంతోపాటుగా ట్రాన్స్జెండర్ పెన్షన్స్, దాంతోపాటుగా హెల్త్ పెన్షన్స్. ఈ హెల్త్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సచివాలయంలో లేదా స్వర్ణగ్రామం లేదా స్వర్ణవాడ సచివాలయంలో అప్లై చేయరు. అది హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఓకే చేస్తే పెన్షన్స్ అనేవి మాత్రం డైరెక్ట్గా స్వర్ణగ్రామం లేదా స్వర్ణవాడ సచివాలయాలకి వచ్చేస్తే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి ఏజ్ సంబంధించిన లిమిట్. మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే, కామన్గా అన్ని పెన్షన్స్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరి. అవి ఏంటంటే ఆధార్ కార్డు, ఎవరైతే పెన్షన్ పొందుతున్న వాళ్ళ ఆధార్ కార్డు, అలాగే రైస్ కార్డు, దాంతోపాటు క్యాస్ట్ అండ్ ఇన్కమ్, ఈ 4 కూడా తప్పనిసరి. ఏ పెన్షన్కైనా తప్పనిసరి. దీనికి ఎడిషనల్గా ఒక్కొక్క పెన్షన్కి ఒక్కొక్క రకమైన డాక్యుమెంట్ అనేది అత్యవసరం అవుతుంది. దానికి ఓఏ పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి 4 సరిపోతాయి మ్యాక్సిమం. ఎందుకంటే ఏజ్ లిమిట్ అనేది ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అదే ప్రూఫ్ తీసుకుంటారు. అడిషనల్గా కావాలంటే ఓటర్ కార్డు కూడా తీసుకోవచ్చు. అవి దాని రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇచ్చే నోటిఫికేషన్ బట్టి ఆ యొక్క డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా విడో పెన్షన్స్. సో ఇది వితంతు పెన్షన్ కాబట్టి ఈ డాక్యుమెంట్స్, ఈ 4 డాక్యుమెంట్స్కి అడిషనల్గా భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. దాంతోపాటుగా డిజేబుల్డ్ పెన్షన్స్ అనేది ఈ 4 పాటుగా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అయితే 40% మినిమం అనేది మ్యాక్సిమం కంపల్సరీ అని అంటున్నారు. 40% దాటిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది, డిజేబుల్డ్ పెన్షన్స్ అనేది వస్తుంది.
దాంతోపాటుగా నెక్స్ట్ చేనేత, డప్పు, చర్మకార, కళ్ళుగీత కార్మికులు అండ్ మత్స్యకారులు వీటికి మాత్రం ఎడిషనల్గా వాళ్ళు చేసే వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒంటరి మహిళలు, ఈ ఒంటరి మహిళలు ఏంటంటే ఇందులో 2 రకాలు, అంటే పెళ్ళయి విడిగా ఉంటున్న ఒంటరిగా ఉంటున్న మహిళలు, పెళ్ళి చేసుకోకుండా ఉంటున్న మహిళలు. అంటే పెళ్ళయి భర్త నుండి విడిపోయి డివోర్స్ అయిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలు కూడా ఈ ఒంటరి మహిళా పెన్షన్కి ఎలిజిబుల్. లేదా అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు, అట్లాంటి వ్యక్తులు కూడా ఈ గవర్నమెంట్ అనేది కొంత ఆర్థిక భరోసా కల్పించడం కోసం వాళ్ళు కూడా ఒంటరి మహిళా పెన్షన్ అనేది ఇస్తుంది. మీరు దీనికి ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను. ఒంటరి మహిళ అంటే 50 సంవత్సరాలు అనేది లాస్ట్ గవర్నమెంట్ టైంలో పెట్టారు. మరి ఇప్పుడు అనేది మనం చూసుకోవచ్చు. అయితే భర్త నుండి డివోర్స్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడిషనల్గా డివోర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా దీనికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి టోటల్గా పెన్షన్ సంబంధించిన ఎలిజిబుల్ అండ్ దాంతోపాటు క్వాలిఫికేషన్, దాంతోపాటు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా. సో ఇవి మనం ఇప్పుడు రెడీగా చేసుకుంటే తొందరలోనే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ అనేవి లాగిన్ అనేది మనకి రావడం జరుగుతుంది. కంపల్సరీగా ఇవి రెడీ చేసుకోండి. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మనకి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ చేయండి. మీకు కంపల్సరీగా మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.